శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుటి వీడియోలో కర్కాటక రాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఒక వ్యక్తి మీ మీద ఇంత పగ పెట్టారేంటి, అసలు ఆ వ్యక్తి వల్ల మీకు ఈ 10 రోజుల్లో జరిగేది తెలిస్తే ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి. మరి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వ్యక్తి కొత్త వ్యక్తా పాత వ్యక్తి అంటే ఖచ్చితంగా కొత్త వ్యక్తే. మరి కొత్త వ్యక్తి వచ్చి మా జీవితంలో ఎందుకండి ఇలా చేస్తారు అంటే, మరి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎన్నాళ్ళుగా కూడా ఛానల్ మీద ఉన్న మీ సపోర్ట్ని ఎలా అందించారు, నాకు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఈ మాట ఎందుకు అంటాను అంటే, అయినా ఒక్కసారి చెప్పారు అంటే ఇంకా కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ శివరామరాజు గారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, కర్కాటక రాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఒక కొత్త వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 10 రోజుల్లో మీకు అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఆ కొత్త వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు వస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారు, ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఈ వీడియోని అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంటబడింది. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన గ్రహం. ఈ యొక్క శుక్రుడు అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో లక్ష్మీదేవి కటాక్షం అనేది వారి మీద కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎవరి మీద అయితే ఉంటుందో వారికి సిరి సంపదలకు గాని, ఆరోగ్యానికి గాని, మనశ్శాంతికి గాని ఎటువంటి లోటు ఉండదని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా కర్కాటక రాశి వారు చిన్న వయసు నుంచే చాలా పెద్ద కుటుంబాలలో, చాలా ధనవంతులైన కుటుంబాల్లో, డబ్బుకు ఎటువంటి దిగులు లేని కుటుంబాల్లో జన్మించి ఉన్నవారు అని చెప్పుకోవాలి. వీరి దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఏదైనా సాధించాలి అని చెప్పి అనుకుంటే దాని కోసం వీరు పోరాడే ఎంత దాకైనా వెళ్తారు. పోరాడే మనస్తత్వం అని చెప్పాలి. ఏదైతే ఉంటుందో మిగతా రాశుల వారిలో ఇది ఉండదు, తక్కువగా ఉంటుంది. గట్టిగా పోరాడతారు. ఎంతటి కష్టమైన శ్రమను కూడా ఇష్టంగా చేసి సాధించాలి అనుకున్న కార్యాన్ని పట్టుదలతో సాధించేస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వెనుకటి నుంచి అంటే తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అని చెప్పి అంటాం కదా, అలా తరతరాల నుంచి ఆస్తులు అనేవి ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆస్తులు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల్లో చాలా విలువైనవిగా ఉంటాయి. ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వీరు ఆస్తులను పెంచుకోవాలి అని చెప్పి చూస్తారే తప్ప ఆస్తులని అమ్ముకొని కూర్చొని తినాలి, ఖర్చు చెయ్యాలి, జల్సాలు చెయ్యాలి అని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించరు. వీరి మనసులో కూడా రాదు. వీరిది చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం. వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానివ్వండి, అందంగా చక్కటి ఒత్తైన నల్లటి శిరోజాలను కలిగి ఉంటారు. అదే మగవారైతే చక్కగా మంచి హైట్, చాలా అందంగా ఎదుటివారిని ఆకర్షించేటటువంటి మాట తీరుతోటి, ఆడవాళ్ళు కూడా చక్కటి చక్రాల లాంటి నేత్రాలతోటి, విశాలమైన నుదురుతోటి, మంచిగా చామన ఛాయతోటి చాలా అందంగా ఉంటారు. కాబట్టి ఎక్కువగా కర్కాటక రాశి వారిని చూడంగానే అబ్బా ఇటువంటి అబ్బాయిని లేదా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది, వీరితో లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి
కర్కాటక రాశి వారిని చూసిన వారు అది అమ్మాయిలను చూస్తే అబ్బాయిలు, అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే వీరి కాళ్ళ మీద నిలబడి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అంటే చాలా గౌరవం వీళ్ళకి. డబ్బును ఎక్కువగా వృధాగా అస్సలు ఖర్చు పెట్టరు. ఏదైనా కానీ ఒక కసి, ఒక పట్టుదల, నలుగురిలో మాదే పై చెయ్యిగా ఉండాలి, ఎవరి కింద కూడా మేము లొంగకూడదు, మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి, మాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్పెషాలిటీ అనేది మేము ఏర్పరచుకోవాలి, సమాజంలో సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. ఇలా ఈ విధంగా ఆలోచించే ధోరణి అనేది కర్కాటక రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం పెళ్లి కాని వారి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారు అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ముఖ్యంగా 20, 21, 22 సంవత్సరాల వయసులో ఉండి ఇప్పుడు చదువుకుంటున్నా కానీ లేదా ఉద్యోగం చేస్తున్నా కానీ ఒక్కరు వీరిని చూసి ఎక్కువగా ఇష్టపడటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో మీరు చేసే పని మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ అవతల వారు ఎంత వెంట పడుతున్నా కానీ వారిని మాత్రం తక్కువగానే చూస్తుంటే, తక్కువ అంటే ముందు నాకు నా పని ఇంపార్టెంట్, ఇవన్నీ కాదు అన్నట్టు అవతల వారిని కొంచెం పట్టించుకోకుండా ఉండటం, కొంచెం నిర్లక్ష్యం చేయటం, ఇటువంటివి అనేవి చేస్తూ ఉన్నారు. కానీ కర్కాటక రాశి వారి యొక్క మనసులో కూడా వీరి మీద ఒక రకమైన ప్రేమ ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం కూడా ఈ విషయంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా అంటే ప్రేమించుకోవటం అనేది పెళ్లి కాని వారిలో ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ అనేది జరుగుతూ ఉంది. వీరి యొక్క వృత్తి పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపించి వారిని కాస్తంత నిర్లక్ష్యం చేయటం లేదా దూరం పెట్టడం, అవాయిడ్ చేయటం చేస్తుంటారు. యువతల వారు ఇంకాస్త ఎక్కువగా ఫోన్లు చేయటం, ఇంకాస్త వీరి వెంట పడటం, వీరి గురించి ఎక్కువగా ఆలోచించటం, వీరితో ఎక్కువ గడపాలి అని చెప్పి అనుకోవటం, ఎక్కువ టైం స్పెండ్ చెయ్యాలి అని చెప్పి అనుకోవటం, వీరితో సరదాగా కాసేపు అలా బయటకు వెళ్దామా అని అనుకోవటం, ఇటువంటివన్నీ కూడా జరగటం వల్ల వీరు కూడా ఎక్కువగా వారి మీద కాస్త ప్రేమ చూపించటం అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు కూడా చాలా అందమైన వాళ్ళు కాబట్టి వీరు కూడా అందంగా ఉండే అమ్మాయిలను అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే, ఆ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటే అందంగా ఉండే అబ్బాయిలను మాత్రమే ఇష్టపడతారు. అంతేకాకుండా ముఖ్యంగా వీరు పెద్దలని సంప్రదించి పెళ్లి చేసుకోవాలి అని ఒక ఆలోచన అనేది వీరికి బలంగా ఉంటుంది. అబ్బాయిల్లో ఎందుకంటే పెద్దల్ని సంప్రదించి చేసుకుంటేనే నలుగురిలో ఒక గుర్తింపు, ఒక పేరు ప్రఖ్యాతులు అనేవి ఉంటాయి. పెద్దల మాట వినాలి, ఏది చేసినా కూడా వారు మన మంచి కోసమే చేస్తారు కదా, వారికి చెప్పకుండా ఎటువంటి సొంత నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. మనది ఏ విషయమైనా కానీ వారితో చెప్పి చేయాలి అని చెప్పి ఒకరినొకరు సంప్రదించుకుని పెద్దల వరకు కూడా వెళ్తారు. కానీ కర్కాటక రాశి వారి యొక్క విషయంలో ప్రేమ వివాహాలు అనేవి 50% మాత్రమే జరుగుతాయి. ఇక 100%లో చూసుకుంటే ప్రేమ వివాహాలు అనేవి 50% మాత్రమే జరుగుతాయి, సక్సెస్ అవుతాయి కూడా. ఇక మిగతా 50% జరిగినవి కేవలం పెద్దల ఒప్పందం మేరకు పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో అరేంజ్డ్ మ్యారేజ్ లాగా జరిగిన పెళ్లిళ్లే ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారు ఏదైనా కానీ లోతు ఆలోచన అనేది చేస్తారు. ఏదైనా కానీ అప్పటికప్పుడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవటం ఇలా అస్సలు చెయ్యరు. ఏదైనా కానీ ఎలా ఆనందంగా ఉంటారో అని ఒక అంచనా వేసుకుంటారు. వివాహం విషయంలోనైనా కానీ, సంపాదించే విషయంలోనైనా కానీ, ఏ విషయంలోనైనా కానీ ఇక ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంది అంటే గనక, ఇక్కడ చెప్పుకోదగిన సలహా కూడా ఏంటంటే, కర్కాటక రాశి వారు ఇప్పటికీ ప్రేమలో ఉన్న జంటలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పెద్దలను సంప్రదించండి. మొదట మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మేము ఒకరి కింద చెయ్యి చాపాల్సిన అవసరం లేదు, మేము స్వతహాగా మేము సంపాదించుకుంటున్నాము, మేము లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే అంటే మా జీవితం మేము కొత్తగా మొదలు పెడితే మా కాళ్ళ మీద మేము నిలబడగలము, మేము సంపాదించుకోగలము, నలుగురిలో మేము ఒక పేరును తెచ్చుకోగలము, ఒక విలువను తెచ్చుకోగలము అని చెప్పి మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పెద్దలని సంప్రదించండి. పెద్దల ఒప్పందం మేరకు మీకు వివాహాలు అనేవి 100కి 100% అనేవి జరగకపోయినా 50% అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ 50% అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించండి, గట్టి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం విఫలం అవ్వకుండా సఫలమయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వివాహం అయిన వారి గురించి చెప్పాల్సి వస్తే
కర్కాటక రాశి వారిలో వివాహమైన వారి గురించి, ముఖ్యంగా మగవారి గురించి మనం మాట్లాడుకుంటే, వీరు పని చేసే దగ్గర కానీ, లేదా వీరి చుట్టూ ఇంటి పక్కల ఉన్న వారిలోనైనా కానీ, లేదా వీరు ఉద్యోగాలు చేస్తున్న దగ్గరైనా కానీ ఒక స్త్రీ అనేది మీకు పరిచయం కాబోతోంది. ఆ స్త్రీ అనే ఆవిడ మీ యొక్క అందానికి దాసోహమైపోయి ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, మీతో ఎలా మాట్లాడదామా, మీతో ఎలా పరిచయం పెంచుకుందామా అని చెప్పి మీ దగ్గరకు ఎక్కువగా రావటం, మీతో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నించటం, కుదిరితే మీ ఫోన్ నంబర్ తీసుకొని మీతో ఎక్కువగా ఫోన్ చేసి మాట్లాడటం, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి పదే పదే మీకు ఎక్కువగా టచ్లో ఉండే ప్రయత్నం చేయటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో. కాబట్టి వారు ఎంత వెంట పడినప్పటికీ కూడా కర్కాటక రాశి వారు కుటుంబానికి చాలా ఎక్కువ విలువనిస్తారు. కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అనుకునే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లైఫ్ పార్ట్నర్ అనేది చాలా అంటే చాలా అదృష్టవంతురాలు. కర్కాటక రాశి వారు మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భార్యను చాలా ఇష్టంగా చూసుకుంటారు, చాలా ప్రేమగా ప్రేమిస్తారు, చాలా గౌరవిస్తారు. సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఇస్తారు. వారికి ఏ చిన్న లోటు కానీ, ఏ చిన్న ఇబ్బంది కానీ, ఏ చిన్న కష్టం కానీ కలగకుండా వారు ఆనందంగా ఉండటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూనే ఉంటారు. వారికి ఏది కూడా కొంచెం అంటే ఆవగింజంత లోటు కూడా లేకుండా చేయటానికి కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు. అంతేకాకుండా బిడ్డల విషయానికి వస్తే బిడ్డలు ప్రాణంగా ఉంటారు. వీళ్ళకి బిడ్డలే ప్రాణంగా సర్వస్వంగా భావించేస్తూ ఉంటారు. బయట నుంచి వేరే వారు ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా కూడా ఇంటి గురించి ఆలోచించిన తర్వాతనే, భార్య బిడ్డల్ని చూసుకున్న తర్వాతనే వేరే వ్యక్తి గురించి ఆలోచిస్తారు. కాబట్టి వీరు ఆ కుటుంబాన్ని చూసుకునే తత్వాన్ని, ఆ కుటుంబానికి ఇచ్చే విలువని, ఆ కేరింగ్నెస్ని, ఆ ప్యాంపరింగ్ని, గౌరవాన్ని, భార్యకు చూపిస్తున్న ప్రేమను ఇవన్నీ చూసి కూడా అవతల ఆడవారు ఇంకాస్త వీరిని ఎక్కువగా ప్రేమించటం జరుగుతుంది. ఇంకాస్త వీరికి ఎక్కువగా గౌరవాన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకాస్త వీరి చుట్టూ తిరగటం, ఇటువంటివనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారు వారి ద్వారా కొంచెం డిస్టర్బ్ అయితే అవుతారు. అంటే ఒక మనిషి పదే పదే నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం అని చెప్పి వెంటపడటం, పదే పదే నువ్వు నాకు కావాలి అని చెప్పి అడగటం, పదే పదే నీ గురించి ఆలోచిస్తున్నాను, అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు, నువ్వు కావాలి, ప్రతిక్షణం నీ ఆలోచనలే, నీ తలుపులే, ఏం చేస్తున్నా కళ్ళ ముందు నువ్వే ఉన్నావు, ఇలా అస్తమానం చెప్తూ ఉంటే మనసు ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది. ఇలా అని చెప్పి ఫోన్ చేసి ఎక్కువగా మీ గురించి చెప్పటం, ఇవన్నీ కూడా ఏమవుతుంది, కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ అనేది చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించే మనస్తత్వం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా అది సరైనది అయి ఉంటుంది. ఎందుకంటే మనిషి అన్నాక, మనసు అన్నాక డిస్టర్బ్ అవటం సహజం. దాన్ని దిద్దుకోవటంలోనే ఉంది పనితనం అంతా. అలాంటి పనితనం మీ చేతుల్లో ఉంది. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు వేసే స్టెప్ సరైనదా కాదా, మేము తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా అని చెప్పి ఆలోచించండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మరొక స్త్రీతో మాట్లాడొచ్చు ఎంతవరకు, ఒక లైన్ దాటనంత వరకే. ఇంకా అంతకు మించి లైన్ దాటితే అది మీ మనస్ఫూర్తిగా అవతల వారికి ఇష్టానికి తగ్గట్లుగా మీరు కొంచెం ప్రేమను చూపించవచ్చు. చూపించినప్పటికీ కూడా మీ యొక్క క్రాస్ అనేది దాటకుండా చూసుకోండి, మీ లిమిట్స్ అనేవి దాటకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి చేసిన 10 సార్లు చేసిన తప్పు తప్పే అవుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ తప్పు చేయకూడదు అని చెప్పి ముందుగా జాగ్రత్త పడండి. ఎందుకంటే అవతల వారు వెంటపడే తత్వాన్ని బట్టి మీ మనసు కొంచెం చలించే అవకాశం అయితే ఉంది. కాబట్టి అలా చలించినప్పటికీ కూడా వారికి అర్థమయ్యే రీతిలో కుటుంబం యొక్క గౌరవాన్ని, సమాజంలో జరుగుతున్న తప్పులని వారికి వివరించి చెప్పండి. అలా చెప్పి వారిని ఎంతవరకు ఉంచాలో, ఎంతవరకు ఉంచితే మీ జీవితం బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. ముఖ్యంగా ఈ 10 రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. చాలా కష్టపడతారు. మీరు టైంకి తినరు, టైంకి పడుకోరు, లేట్ నైట్ వరకు వర్క్ చేస్తారు. అయినా కూడా మీకు ఆశించిన దానికంటే ఎక్కువ ధనాన్ని అయితే మీరు చూస్తారు.
మీపై లక్ష్మీ అనుగ్రహం అనేది నిండుగా ఉంటుంది. అమ్మ అనుగ్రహం పుష్కలంగా మీకు దొరుకుతుంది. కాబట్టి మీకు డబ్బుకు మాత్రం ఎటువంటి దిగులు ఉండదు. కుటుంబ పరంగా అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. కుటుంబ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు రాళ్ల ఉప్పుతోటి దిష్టి తీసివేసుకోండి. ఈ విధంగా దిష్టి తీసివేసుకోవటం వల్ల మీకు నరదృష్టి అనేది తగ్గుతుంది. ఇంకా మీరు కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ప్రతి సోమవారం లేదా నెలలో ఒక సోమవారం అయినా కానీ అభిషేకం చేయించుకోవటానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ యొక్క జాతకంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయించే ప్రయత్నం అయితే చేయండి. దీనివల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరిగిపోతాయి. కాబట్టి చూశారు కదా, అసలు ఆ వ్యక్తి ఎవరు? మామూలు వ్యక్తి కాదని చెప్పానా? ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.